యాదవ ప్రకాశుల వారు నిజానికి అద్వైతి. వీరు ఏదైనా మనం ఒక సిద్ధాంతాన్ని ప్రతిష్టాపన చేయాలి అంటే ఇతరుల సిద్ధాంతాల ముందు తెలుసుకుని, అందులో ఉన్న లోటుపాట్లు తెలుసుకుని అప్పుడు మనం సిద్ధాంతాన్ని నిరూపణ చేయాలి. కనుక అద్వైత సిద్ధాంతాన్ని కూడా వారు నేర్చుకోవాలి అని చెప్పి తెలుసుకోవటం కోసంగా అద్వైత సిద్ధాంతి అయినటువంటి యాదవ ప్రకాశుల వారి దగ్గరికి చేరారు. అయితే యాదవ ప్రకాశుల వారికి మరి ఇప్పుడు మనం సాహసం చేసి అన్నట్లుంటుంది, కానీ సంస్కృత పరిజ్ఞానం కూడా ఎక్కువగా ఉన్నట్లు కనపడదు చరిత్రలో ఉన్నటువంటి ఆధారాలని బట్టి చూస్తే. గురువుగారికి శిష్యుడు సేవ చేయటం అనేది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం. అలాగే ఒకరోజు యాదవ ప్రకాశుల వారు తలంటు శిష్యుడిని అంటమన్నారు, తైలమర్దనం చేయమన్నారు తలకి. అలా భగవద్రామానుజులు నూనె అంటుతున్నారు వారి తలకి. అంటుతూ ఉంటే అప్పుడు కూడా పాఠం చెప్తూ ఉండేవాళ్ళు, ఒక్క క్షణం కూడా వ్యర్థం కాకుండా.